సమ్మర్ ఇంకా పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు, కానీ స్టార్టింగ్లోనే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంది అంటే రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారబోతుంది. నార్త్ ఇండియాలోని ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, పంజాబ్, హర్యానా, వెస్ట్ బెంగాల్లో ఆల్రెడీ గవర్నమెంట్ హీట్ వేవ్ అలర్ట్స్ని జారీ చేసింది. అక్కడ టెంపరేచర్ 40 నుంచి 45 డిగ్రీలు దాటిపోతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాత్రి సమయంలో కూడా ఈ టెంపరేచర్ తగ్గట్లేదు. పొద్దున్న 45 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉంటే రాత్రి సమయంలో 30 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. అంతే, రాత్రి సమయంలో కూడా ప్రజలకు రిలాక్సేషన్ దొరకట్లేదు. ప్రజెంట్ ప్రపంచంలో టాప్ 20 హాటెస్ట్ ప్లేసెస్లో 19 మన దేశంలోనే ఉన్నాయి. మీరు ఇక్కడ లిస్ట్ని చూడవచ్చు. అలాగే ప్రపంచంలో ఉన్న 100 హాటెస్ట్ ప్లేసెస్లో 92 మన ఇండియాలోనే ఉన్నాయి. ఈ హీట్కి ఫైర్ యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. జస్ట్ కొన్ని రోజుల క్రితం తమిళనాడులో ఫైర్ క్రాకర్ ఫ్యాక్టరీలో ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగింది. దాదాపు 20 మంది మరణించారు. ఆ తర్వాత ఏప్రిల్ 20న గురుగ్రామ్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత రాజస్థాన్లోని ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీలో పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగింది. తర్వాత మహారాష్ట్రలోని ఒక వేర్ హౌస్ కంప్లీట్గా కాలిపోయింది. కేరళలో కూడా ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ వెనుక మానవ తప్పిదాలు కూడా ఉండొచ్చు, కానీ ఇవి జరగడానికి ప్రజెంట్ హీట్ కూడా ఒక మేజర్ రీజన్. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని కాస్త రీసెర్చ్ చేస్తే ఇది కేవలం మన ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ప్రపంచం మొత్తాన్ని కుదిపేసే ఒక పెద్ద ప్రమాదం రాబోతుంది అని తెలిసింది. అది భూ వాతావరణాన్ని పూర్తిగా మార్చేయగలదు. దాని పేరే ఎల్ నీనో. ఈ ఎల్ నీనో లాస్ట్ టైం 1877 సమయంలో వచ్చింది. అది వచ్చిన ప్రతిసారి 1-2 సంవత్సరాలు కంటిన్యూగా ఉంటుంది. లాస్ట్ టైం ఇది ఈ భూమిపై ఉన్న 4% జనాభాని అంతం చేసింది. ఆ సమయంలో అది దాదాపు 4 కోట్ల మందికి సమానం. కానీ ఇప్పుడు మన భూమిపై దాదాపు 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈసారి కూడా ఇది సిమిలర్ ఎఫెక్ట్ని చూపిస్తే మీరు నమ్మరు. రాబోయే 1-2 సంవత్సరాల్లో 32 కోట్ల మంది ప్రాణాలు కోల్పోబోతున్నారు. 32 కోట్ల మంది అంటే ఆల్మోస్ట్ ప్రజెంట్ అమెరికా పాపులేషన్ మొత్తానికి సమానం. అయితే అసలు ఈ ఎల్ నీనో అంటే ఏంటి? ఇది ఏ విధంగా ఏర్పడుతుంది? ఇది ఇండియాను ఏ విధంగా ఇంపాక్ట్ చేయబోతుంది? 2026 మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన సంవత్సరంగా మారబోతుందా? రండి ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ హీట్ వేవ్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎంత ఇంపార్టెంటో మన ఫైనాన్షియల్ స్టేటస్ని, సెక్యూరిటీని కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ముఖ్యంగా మన ఇండియా లాంటి కంట్రీలో మీకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే లోన్ తీసుకోవాలన్నా, మంచి క్రెడిట్ కార్డ్ తీసుకోవాలన్నా మీ క్రెడిట్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇండియాలో 750 క్రెడిట్ స్కోర్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే మీకు లోన్స్, కనీసం క్రెడిట్ కార్డ్ కూడా రావు. ఫ్యూచర్లో హోమ్ లోన్స్ తక్కువ ఇంట్రెస్ట్కి రావాలన్నా, ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువగా ఉండాలన్నా, చివరికి గవర్నమెంట్ అండ్ బ్యాంక్స్ జాబ్స్ తెచ్చుకోవాలన్నా స్ట్రాంగ్ క్రెడిట్ స్కోర్ చాలా అవసరం. అయితే ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ లేని వారికి క్రెడిట్ హిస్టరీ చాలా కష్టం. దీనికోసం వాళ్ళు ఒక సెక్యూర్డ్ అండ్ టెక్ ఎనాబుల్ ప్రోడక్ట్ తీసుకువచ్చారు. అదే ZFD క్రెడిట్ కార్డ్. దీని మెయిన్ ఫోకస్ ఏంటంటే మీరు కేవలం 2000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ బుక్ చేస్తే మీకు లైఫ్ టైం ఫ్రీ ZFD క్రెడిట్ కార్డ్ వస్తుంది. దీనికి ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్, పాత క్రెడిట్ హిస్టరీ అవసరం లేదు. దీనివల్ల మీకు 3 బిగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, మీరు చేసిన FD పైన అప్ టు 7% ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ FD అనేది 100% సేఫ్, RBI ఇన్సూర్డ్. ఫాస్టెస్ట్ వేలో మీ క్రెడిట్ స్కోర్ 750కి వెళ్తుంది. డేటా ప్రకారం ఫస్ట్ టైం ఈ కార్డ్ యూజర్స్ రెస్పాన్సిబుల్గా వాడితే కేవలం 30 డేస్లోనే తమ స్కోర్ 700+ వెళ్తుంది. ఇప్పటికే 2 లక్షలకు పైగా ఇండియన్స్ ZFD క్రెడిట్ కార్డ్తో తమ క్రెడిట్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. కస్టమర్స్ FD అమౌంట్లో 90% వరకు రూపే కార్డ్తో వాడుకోవచ్చు. అంటే దీని ద్వారా గ్రాసరీ బిల్స్, ఆన్లైన్ బిల్స్, డైలీ ఎక్స్పెన్సెస్ని చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. బెస్ట్ ఇన్ క్లాస్ రివార్డ్స్ అండ్ క్యాష్ బ్యాక్స్ అంటే మీకు స్విగ్గీ, జొమాటో, బుక్ మై షో, ఇన్స్టామార్ట్ మీద అప్ టు 20% డిస్కౌంట్ ఉంటుంది. అమెజాన్ పే అండ్ ఫ్లిప్కార్ట్ వౌచర్స్ మీద ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్ ఉంటుంది. బెస్ట్ క్రెడిట్ రివార్డ్స్తో పాటు UPI పేమెంట్ ఈజ్, ఇలా 2 ఒకే ప్లాట్ఫామ్ మీద వస్తున్నాయి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండివిజువల్స్, బిజినెస్ ఓనర్స్, ఫస్ట్ టైం క్రెడిట్ యూజర్స్, స్టూడెంట్ అండ్ క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇది బెస్ట్ చాయిస్. మరి ఇంకెందుకు ఆలస్యం? డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో లింక్ ఇచ్చాను, ఒకసారి ట్రై చేయండి. కేవలం 200 రూపాయల FD అమౌంట్తో లైఫ్ టైం ఫ్రీ ZFD క్రెడిట్ కార్డ్ని తీసుకోండి. మీ 750+ క్రెడిట్ స్కోర్ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఈ ఎల్ నీనోని అర్థం చేసుకోవాలి అంటే మీరు కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకోవాలి.
ఇవి మీకు ఆల్రెడీ తెలుసు, బట్ ఒకసారి గుర్తు చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మనం నీటిని వేడి చేస్తే అది ఆవిరిగా మారుతుంది. సేమ్ అలాగే మన సముద్రపు నీరు కూడా ఎండ కారణంగా వేడై ఆవిరిగా మారుతుంది. ఆ ఆవిరి ఆకాశంలోకి వెళ్తుంది. ఆకాశంలో ఎత్తుకు వెళ్ళిన కొద్దీ టెంపరేచర్ తగ్గుతుంది. ఒక సర్టన్ ఎత్తుకు నీటి ఆవిరి చేరిన తర్వాత టెంపరేచర్ బాగా తగ్గి ఆ నీటి ఆవిరి కండెన్సేట్ అవుతుంది. అంటే నీటి బిందువుగా మారి వర్షంలో పడుతుంది. ఇది వర్షానికి సంబంధించిన బేసిక్ సైన్స్. అలాగే నీరు, గాలి, ఇతర ద్రవ పదార్థం ఏదైనా సరే అధిక పీడనం నుంచి తక్కువ పీడనం కలిగిన ప్రాంతానికి ట్రావెల్ చేస్తుంది. ఉదాహరణకి ఎక్కువ వాటర్ ఉన్న పాత్రని తక్కువ వాటర్ ఉన్న పాత్రతో కనెక్ట్ చేస్తే ఎక్కువ వాటర్ ఉన్న పాత్ర నుంచి నీరు తక్కువ ఉన్న పాత్రకి వెళ్తుంది. అలాగే మీరు ఒక రూమ్లో అగరబత్తిని వెలిగించారే అనుకోండి, అక్కడ పొగ క్రియేట్ అయ్యి ఆ రూమ్ మొత్తం నిండిపోయి అక్కడ ప్రెజర్ డెన్సిటీ పెరిగి తక్కువ ప్రెజర్ ఉన్న ప్రాంతానికి ఆ పొగ స్ప్రెడ్ అవుతుంది. ఇది బేసిక్ సైన్స్, మీ అందరికీ తెలిసింది. ఇక సముద్రం గురించి మాట్లాడదాం. సముద్రం మీకు పైన చాలా ప్రశాంతంగా వాటర్ ఒకే దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ సముద్రం లోపల కూడా నదులు ఉంటాయి. ఎస్, వాటర్ కరెంట్స్ ఉంటాయి. అంటే సముద్రం లోపల వాటర్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రావెల్ చేస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే ఇదే సముద్రపు వాటర్ యొక్క కరెంట్ మ్యాప్. ఇవి బేసిక్ విషయాలు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఇందాక చెప్పాను, సూర్యుడి వేడి కారణంగా సముద్రపు నీరు వేడెక్కి ఆవిరిగా మారుతుంది అని. అయితే మీరు భూమి మధ్యన ఉన్న ఈ భూమధ్య రేఖను చూసినట్టయితే ఈ ప్రాంతంలో సూర్యకిరణాలు స్ట్రేట్గా పడతాయి, అంటే ఎక్కువ వేడి పడుతుంది. దాంతో ఈ ప్రాంతంలో ఎక్కువగా వాటర్ ఆవిరిగా మారుతుంది. మన దేశంలో వర్షాలు ఋతుపవనాల కారణంగా పడతాయి. మరి ఈ ఋతుపవనాలు ఎలా ఏర్పడతాయి అంటే మన భూమి పైన మేజర్గా 3 సముద్రాలు ఉన్నాయి. ఒకటి పసిఫిక్ ఓషియన్, 2 అట్లాంటిక్ ఓషియన్, 3 ఇండియన్ ఓషియన్. ఇండియన్ ఓషియన్లో ఈక్వేటర్ దగ్గర అంటే భూమధ్య రేఖ దగ్గర అధిక వేడి కారణంగా ఏర్పడిన నీటి ఆవిరి ఇదిగో ఇక్కడి నుంచి అంటే ఆఫ్రికాలోని సోమాలియా నుంచి మన ఇండియా వైపుగా ట్రావెల్ చేస్తుంది. ఎందుకు అంటే అక్కడ వేడి కారణంగా ప్రెజర్ పెరుగుతుంది అండ్ మన ఇండియా వైపు ప్రెజర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు విండ్ అనేది ఎక్కువ పీడనం నుంచి తక్కువ పీడనం వైపుగా ట్రావెల్ చేస్తుంది. సో ఋతుపవనాలు మన భారత్ వైపుగా ప్రయాణించి మన దేశంలో వర్షాలు పడేలా చేస్తుంది. విండ్ మన భారత్ వైపు రావడానికి వేరే కారణాలు కూడా చాలా ఉన్నాయి, బట్ ప్రజెంట్ దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు మనం ఎల్ నీనో అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. అందుకు మనం పసిఫిక్ ఓషియన్ ప్రాంతాన్ని అనలైజ్ చేయాలి. సముద్రం పైన సాధారణంగా ట్రేడ్ విండ్స్ ఇదిగో ఈ విధంగా ట్రావెల్ చేస్తాయి. న్యూజిలాండ్ నుంచి సౌత్ అమెరికా వైపు అంటే అర్జెంటీనా, పెరు వైపు, మళ్ళీ అక్కడి నుంచి ఆస్ట్రేలియా వైపు ట్రావెల్ చేస్తాయి. ఇవి తమతో పాటు వాటర్ని కూడా ట్రావెల్ అయ్యేలాగా చేస్తాయి. అలాగే సముద్రం లోపల కూడా నేను మీకు ముందు చెప్పినట్టు కరెంట్స్ ఉంటాయి. సాధారణ సమయంలో ఇదిగో ఈ సౌత్ అమెరికా అంటే కొలంబియా, పెరు, అర్జెంటీనా ప్రాంతంలో ఈ పసిఫిక్ ఓషియన్లో చల్లటి నీరు స్టోర్ అవుతుంది. అదే మీరు ఆస్ట్రేలియా, ఇండోనేషియా ప్రాంతంలో చూస్తే అక్కడ వామ్ వాటర్ స్టోర్ అవుతుంది. ఈ వామ్ వాటర్ కారణంగా నీటి ఆవిరి క్రియేట్ అవుతుంది. నీటి ఆవిరి ఈ ప్రాంతంలో భారీగా వర్షం పడేలా చేస్తుంది. అలాగే ఈ వామ్ వాటర్ ఇండోనేషియా ద్వారా మెల్లగా ఇండియన్ ఓషన్లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ కూడా నీటి ఆవిరి పెరిగి మన ఇండియాలో వర్షం పడేలాగా ఇది సహాయపడుతుంది. అదే సౌత్ అమెరికా తీర ప్రాంతంలో కోల్డ్ వాటర్ ఉంటుంది కాబట్టి ఈ కోస్టల్ ఏరియా మొత్తం వర్షాలు లేక ఎడారిగా ఉంటుంది. అందుకే అక్కడ సముద్రం, ఎడారి పక్క పక్కనే ఉంటాయి. ఇది నార్మల్ కండిషన్లో. కానీ ఇందులో డిస్టర్బెన్స్ క్రియేట్ అయినప్పుడు ఎల్ నీనో కండిషన్ ఏర్పడుతుంది. అంటే ఈ ట్రేడ్ విండ్స్ వీక్ అవుతాయి, కొన్నిసార్లు రివర్స్ కూడా అవుతాయి. అంటే విండ్స్ సౌత్ అమెరికా నుంచి ఆస్ట్రేలియా వెళ్ళే బదులు రివర్స్లో ట్రావెల్ చేస్తాయి. దాంతో ఆస్ట్రేలియా, ఇండోనేషియా దగ్గర ఉన్న వామ్ వాటర్ రివర్స్లో సౌత్ అమెరికా వైపు ట్రావెల్ చేస్తుంది. ఈ కండిషన్ని ఎల్ నీనో అంటారు. ఈ ఎఫెక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటే దాన్ని సూపర్ ఆర్ మెగా ఎల్ నీనో అంటారు. ఇది చాలా డేంజరస్. జనరల్గా ఈ ఫినామినా ప్రతి 3-4 సంవత్సరాలకు జరుగుతూ ఉంటుంది. అంటే ట్రేడ్ విండ్స్ వీక్ అయి రివర్స్ వాటర్ ఫ్లో జరుగుతుంది, బట్ అది ఎక్కువగా జరగదు. కానీ ఈసారి అంటే 2026లో ఇది చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది. ఇలాంటిది లాస్ట్ టైం 1877లో జరిగింది. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అతి దారుణమైన కరువు ఏర్పడింది. అప్పుడు భూమిపై ఉన్న 4% ప్రజలు చనిపోయారు. అంటే దాదాపు 4 కోట్ల మంది చనిపోయారు.
దాన్ని ఇప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు కూడా అలాంటి కండిషన్స్ ఏర్పడితే భూమిపై ఉన్న 30 కోట్ల మంది మరణించే అవకాశం ఉంది. ఈ ఎల్ నీనో ఎందుకు ప్రమాదకరం అంటే వన్స్ ఆస్ట్రేలియా దగ్గర ఉన్న వామ్ వాటర్ రివర్స్లో సౌత్ అమెరికా దగ్గరికి వెళ్తే ఎడారిగా ఉన్న సౌత్ అమెరికా ప్రాంతాల్లో ఎస్పెషల్లీ కొలంబియా, పెరు, అర్జెంటీనా లాంటి ప్రాంతాల్లో అసలు వర్షాలు పడని ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు పడి వరదలు ఏర్పడతాయి. అదే వర్షాలు పడే ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మన ఇండియా ప్రాంతంలో కంప్లీట్గా కరువు తాండవిస్తుంది. ఈ ప్రాంతంలో టెంపరేచర్ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇది ఇప్పుడు జరుగుతుంది కాబట్టే మనకు సమ్మర్ పూర్తిగా స్టార్ట్ కాకముందే విపరీతమైన ఎండలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ సైంటిస్టులు వర్రీ అవుతున్న విషయం ఏమిటంటే 1877 సమయంలో పొల్యూషన్ ఎక్కువగా లేదు, ప్రకృతి విపత్తు జరిగే అవకాశాలు తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన పొల్యూషన్ కారణంగా గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. అలాంటి సమయంలో ఎల్ నీనో ఏర్పడితే అది గ్లోబల్ వార్మింగ్ని మరింత ఎక్కువ చేస్తుంది. ఇంతకు ముందు కంటే ఈ ఎల్ నీనో ఎఫెక్ట్ 2-3 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈ ఎల్ నీనో ఎంత డేంజరస్ అంటే ఇది ప్రజెంట్ మన భూమిపై ఉన్న క్లైమాటిక్ సిస్టమ్ మొత్తాన్ని మార్చేయగలదు. మన దేశానికి వచ్చే ఋతుపవనాల్ని పూర్తిగా డిస్టర్బ్ చేయగలదు. దాంతో ఇకపై భూమి వాతావరణం ఎప్పట్లా ఉండదు, పూర్తిగా మారిపోతుంది. అండ్ ఈ ఎఫెక్ట్ 1-2 సంవత్సరాల వరకు ఉంటుంది. అప్పటి వరకు మన భూమి కండిషన్ ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. బహుశా 2026 మానవ చరిత్రలో అత్యంత భయంకరమైన సంవత్సరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రజెంట్ బయట ఉన్న ఎండలతో కాస్త జాగ్రత్తగా ఉండండి. టెంపరేచర్ రోజు రోజుకు పెరుగుతుంది. అత్యవసర పనులు ఉంటేనే బయటకు వెళ్ళండి. అండ్ బయటకు వెళ్తే ఖచ్చితంగా మీ శరీరాన్ని కప్పే దుస్తులు ధరించండి. ఎక్కువగా వాటర్ తాగండి. పెద్దలు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. అయితే ఎక్స్పర్ట్స్ చెప్పే ఇంకో విషయం ఏమిటంటే ఈ ఎల్ నీనో 1877లో క్రియేట్ చేసిన విపత్తును ఈసారి క్రియేట్ చేయకపోవచ్చు అని. ఎందుకంటే ఆ సమయంలో పెద్దగా టెక్నాలజీ లేదు, వరల్డ్ గ్లోబలైజేషన్ జరగలేదు. ఆ సమయంలో ఏదైనా ప్రాంతంలో తీవ్రమైన కరువు ఏర్పడితే దాని గురించి మిగతా దేశాలకు తెలియడానికి సంవత్సరాలు పట్టేది. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా సెకండ్స్లో అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఒక దేశంలో ప్రాబ్లం వస్తే మిగతా దేశాలు వెంటనే రెస్పాండ్ అయి ఆ దేశాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాయి. అలాగే ఏదైనా అతిపెద్ద ప్రకృతి విపత్తు రాబోతుంది అంటే ప్రజెంట్ మన దగ్గర ఉన్న టెక్నాలజీ దాన్ని ముందే పసిగట్టి ప్రజల్ని అప్రమత్తం చేస్తుంది. 1877-78 సంవత్సరంలో ఇలాంటి టెక్నాలజీ లేదు. కాబట్టి ఆ సమయంలో కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అలా జరగకపోవచ్చు, బట్ వాతావరణం మాత్రం కంప్లీట్గా మారబోతుంది. ఇప్పుడు జరగకున్నా రాబోయే 5-10 సంవత్సరాల్లో మనం డ్రాస్టిక్ చేంజెస్ని చూడబోతున్నాం. మొత్తంగా ఇవి ఎల్ నీనోకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. ఈ వీడియో ద్వారా ఎల్ నీనో అంటే ఏంటి, అది ఏ విధంగా ఏర్పడుతుంది, దాని ఎఫెక్ట్ మనపైన ఎలా ఉంటుంది అనే విషయాల్లో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన పర్సనల్ ఫైనాన్స్కి క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. అందుకే లేట్ చేయకుండా ఇప్పుడే మీ ఫైనాన్షియల్ జర్నీని స్ట్రాంగ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో జెట్ యాప్ లింక్ ఇచ్చాను. జస్ట్ 200 రూపాయల ఎఫ్డి బుక్ చేసుకొని లైఫ్ టైం ఫ్రీ జెట్ ఎఫ్డి క్రెడిట్ కార్డ్ని పొందండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.